సువార్తను మనం ఎలా చెప్పాలి అని అంటే, దేవుడు ఆది యందు భూమిని ఆకాశమును అందున్న సమస్తమును కలుగు చేశాడు. సర్వ సృష్టిని నోటి మాటతో ఆయన చేశాడు. దృశ్యమైనవి అదృశ్యమైనవి అనగా కనబడుచున్నవి కనబడనివి కూడా ఆయన చేతే చేయబడ్డాయి. చూస్తున్న కొండలే కానీ, లోయలే కానీ, అడవులే కానీ, ఎడారులే కానీ, మరి ఏదైనా సూర్య చంద్ర నక్షత్రములు, నీరు, గాలి అన్నీ ఆయన చేశాడు. చేసి మనిషిని కూడా తన పోలికలో చేశాడు. ఇది ఆయన రూపంలో చేసుకుంటే మనిషి ఏం చేశాడు? మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేసి మనిషి ఏమయ్యాడు? పాపంలో పడిపోయాడు. అప్పుడు ఈ లోకమంతా శపించబడింది. దేవుడు అంతటితో ఊరుకోలేదు. మీ పాటలు మీరు పడండ్రా, మీ తిప్పలు మీరు పడండ్రా అని అనలేదు. ఆయన తప్పు చేసినటువంటి మానవుడు ఆయన పరిష్కారాన్ని ఇచ్చాడు. మొదటి పరిష్కారం ఎలా ఇచ్చాడు అని అంటే, ధర్మశాస్త్రమును ఇచ్చాడు. పాపం చేస్తే అందరూ బలులర్పించాలి అని ఒక సిస్టర్ని దేవుడు తీసుకొచ్చాడు. చిట్ట చివరిగా ఆయన ఒక పరిష్కారంతో వచ్చాడు. తన కుమారుని లోకానికి పంపడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవించారు. ఆయన ఎన్నో బోధలు చేశారు. ఎన్నో దీవెనకరమైనటువంటి మాటలు చెప్పారు. పరలోకం గురించి బోధించారు. ఆయన పాతాళం గురించి బోధించారు. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అన్నారు. ప్రయాసపడి భారం మోయించిన సమస్య నా ఎత్తుకు రమ్మన్నాడు. పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. అంతేనా? ఆయన అనేకమైనటువంటి రోగముల నుండి విడిపించాడు. కుష్ఠ రోగులను స్వస్థపరిచాడు. పక్షవాయు గల వారిని స్వస్థపరిచారు. జ్వరం చేత బాధపడుచున్న వారిని స్వస్థపరిచారు. రోగముల మీద ఆయనకు అధికారం గలదని ఆయన నిరూపించుకున్నాడు. హల్లెలూయా. దెయ్యములను వెలగొట్టాడు. దానితో దెయ్యముల మీదగా ఆయనకు అధికారం ఉందని ఆయన నిరూపించాడు. అలాగనే ఆయన గాలి ఆగుము, సముద్రమా నిమ్మలించుమని గాలిని ఆపాడు, సముద్రం నిమ్మలించాడు. ఆ విధంగా ఆయన ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉందని ఆయన నిరూపించుకున్నాడు. అంతేకాకుండా 5 రొట్టెలు 2 చేపలను అనేక వేల మందికి ఆయన పంచిపెట్టాడు. దాని ద్వారా ఆయన పోషించగలిగిన దేవుడని తను తాను రుజువుపరుచుకున్నాడు. అంతేనా? చనిపోయిన వ్యక్తులను సహితం ఆయన తిరిగి లేపాడు. దాని వలన ఆయన ఏమని నిరూపించుకున్నాడు అంటే, మరణం పైన ఆయనకు అధికారం గలదని ఆయన నిరూపించుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అయితే ఇవన్నీ చూసి చాలామంది ఆయన మీద అసూయపడ్డారు. శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి వారు అసూయపడి ఆయన సిలువకు వేశారు. అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన 3వ రోజున మృత్యుంజయుడుగా ఆయన ఏం చేశాడు? సమాధిని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. తిరిగి లేచి ఆయన ఆరోహణమై మరలా రాబోచున్నాడు. అలా ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షించబడతారు. ఆమేన్. ఇదే సువార్త.